హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం రష్ పే అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ లో మీరు సైన్ అప్ అయితే ₹100 అనేది బోనస్ వస్తుంది. అండ్ దాంతో పాటు అక్కడే ఆగిపోకుండా నేను చెప్పిన ప్రాసెస్ ని కరెక్ట్ గా ఫాలో అయితే కనుక ప్రతి రోజు కూడా టాస్క్ కంప్లీట్ చేసుకొని మనం ₹300 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపిక్ గా కూర్చొని చేస్తే 1 మంత్ లో 9,000 to 10,000 అనేది ఎవరిని రిఫర్ చేయకుండా ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యాప్ లింక్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా లింక్ ఓపెన్ చేసుకుంటే కనుక ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయమంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీకు రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వ్యాలిడ్ ఇన్విటేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ కోడ్ అనేది పక్కాగా ఎంటర్ చేయండి. సో ఆ రెఫరల్ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేసుకొని రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు ఒక ₹100 అనేది బోనస్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక పాపప్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఈ విధంగా రాలేదనుకోండి, ఇక్కడ మీరు మెయిన్ ఆప్షన్ లోకి వెళ్ళి న్యూబీ ఆఫర్ అనేది ఓపెన్ చేస్తే కనుక అక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గో క్లిక్ చేస్తారు. అండ్ మళ్ళీ గో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాస్క్ ఇంట్రడక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఒక 4 seconds అనేది రన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా 4 times ఇదే విధంగా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ 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 ఆ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని ₹100 బోనస్ అనేది ఈ విధంగా క్లెయిమ్ చేసుకోండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ గా ఈ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఏ విధంగా మనం ఇందులో ఎర్న్ చేసుకోవాలని చెప్తాను. సో ఇందులో మీకు మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, P2P అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే పర్సన్ టు పర్సన్ అంటారు, లేదంటే పీర్ టు పీర్ అంటారు. సో ఇదేంటి అంటే ఇందులో మనం బయింగ్ ఆర్డర్స్, సెల్లింగ్ ఆర్డర్స్ ఉంటాయి. సో జస్ట్ లైక్ మనకు క్రిప్టోలు ఏ విధంగా అయితే ఉంటాయి అదే విధంగా ఇందులో. సో మీరు ఏం చేయాలంటే ఇందులో సపోజ్ పైన ఒక ఆర్డర్ అనేది ఉంది. పేమెంట్ అమౌంట్ వచ్చేసి 110 RP అనమాట, అంటే ₹110 అనమాట. సో ఆ ₹110 పెట్టి మనం ఆ బయింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 3.3 + 2 RP, అంటే ఆల్మోస్ట్ ₹5 అనేది ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ₹115 మనకు వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు సెల్ RP క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ గా సెల్లింగ్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. సో సెల్లింగ్ ఆర్డర్ లో క్లిక్ చేస్తే ఎవరైతే మనలాగా ఫస్ట్ బయింగ్ ఆర్డర్స్ అయితే ఎవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో సో వాటికి అవి సెల్ అయిపోయి మనకి ఇంట్రెస్ట్ తో సహా మన బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డైలీ మీరు ముందుగా చెప్పినట్లు ₹300 పక్కాగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు పక్కగా ఒక ₹5,000 అయితే ఉండాలన్నమాట. అంత మీరు పెట్టగలిగితే ఓకే, సేఫే. అంత మీరు పెట్టగలిగితే ఓకే. ఒకవేళ మేము అంత పెట్టలేము అనుకుంటే ఇంకా తక్కువ అమౌంట్ ఉంటే కనుక మీరు ₹100 తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా తక్కువ అమౌంట్ ఉంటే కనుక మీకు ₹150 ₹100 కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆర్డర్ ₹110 ఉంది కదా. సో ఈ విధంగా ₹110 తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే మీకు ఒక్కొక్క ఆర్డర్ కి ₹5 అనేది తక్కువగా చాలా ఓపిక చేయాల్సి ఉంటుంది. అదే మీకు బిగ్ అమౌంట్ ఉందనుకోండి, మీరు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మీరు మాక్సిమం మళ్ళీ చెప్తున్నాను, లెవెల్ 4 వరకు మాత్రమే వెళ్ళండి. అంతకు మించి మీరు క్రాస్ అవుద్ది, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ విధంగా సింపుల్ గా ప్రాసెస్ అనేది అర్థమైంది కదా. బయింగ్ అంటే మనం బయింగ్ ఆర్డర్ కంప్లీట్ చేయాలి. ఆ వచ్చిన అమౌంట్ అనేది మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ సెల్ RP లో క్లిక్ చేసుకొని సెల్లింగ్ ఆర్డర్ పెట్టుకొని మనం ఇంట్రెస్ట్ తో సహా బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. సో సపోజ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను, బయింగ్ RP లో రిసీవ్ క్లిక్ చేశారు కదా. సో రిసీవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక అప్లికేషన్ అంటే పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ చేయమంటుంది. అండ్ ఇది చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, నేనైతే మోస్ట్లీ పేటిఎం అనేది సజెస్ట్ చేస్తాను. అది మీ ఇష్టం. ఫోన్ పే యూజ్ చేస్తారా, లేదంటే పేటిఎం యూజ్ చేస్తారో, మైజియో యూజ్ చేస్తారో. నేనైతే మాత్రం పేటిఎం యూజ్ చేస్తున్నాను బయింగ్ ఆర్డర్స్ కి. సో దానికి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది చేసే ముందు ఫస్ట్ నా లేటెస్ట్ పేటిఎం అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది లేటెస్ట్ వెర్షన్ అనమాట. సో లేటెస్ట్ వెర్షన్స్ అనేవి సపోర్ట్ చేయవు. సో దాన్ని ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేశాను కదా. సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓల్డ్ వెర్షన్ అనేది అప్డేట్ చేసుకోవాలి, అంటే ఓల్డ్ వెర్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. దానికోసం మళ్ళీ ఇదే బయింగ్ ఆర్డర్స్ లో పేటిఎం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లగ్ఇన్ అనేది ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే కనుక ప్లగ్ఇన్ అడగదు, లేదంటే కనుక ఈ విధంగా ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయమంటుంది. అప్డేట్ క్లిక్ చేశాను. అండ్ ఈ విధంగా ఏపీకే ఫైల్ ప్లగ్ఇన్ రష్ పే ప్లగ్ఇన్ అనమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకవేళ మీకు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ గా అవ్వకపోతే కనుక మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్రొఫైల్ సెక్షన్ అనేది ఓపెన్ చేసుకోండి. అంటే మీ మెయిల్ సెక్షన్ ఉంటుంది కదా, ప్రొఫైల్ సెక్షన్, అది ఓపెన్ చేసుకుని డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ప్లే ప్రొటెక్ట్ అనేది ఆన్ లో ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకోండి. దాన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అప్లికేషన్ ఏదైతే ప్లగ్ఇన్ ఉందో డౌన్లోడ్ చేసుకున్నారు క్రోమ్ లో, సో దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి, ఆ ప్లగ్ఇన్ అప్లికేషన్ ని. సో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ముందుగా చెప్పినట్లు పేటిఎం అనేది అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓల్డర్ వెర్షన్ పేటిఎం అనేది నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. డౌన్లోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత అప్డేట్ క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఓల్డర్ వెర్షన్ పేటిఎం అనేది అప్డేట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా దాన్ని ఓపెన్ చేస్తాను అనమాట. సో దాన్ని ఓపెన్ చేసుకుని యాజ్ యూజువల్ గా నేను పేటిఎం లాగిన్ అనేది అయిపోతాను. సో 100% సెక్యూర్, డోంట్ నీడ్ టు వరీ అనమాట. అది జస్ట్ ఓల్డర్ వెర్షన్ పేటిఎం అప్లికేషన్ అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఈ విధంగా నేను సేమ్ నా అకౌంట్ లాగిన్
పేటిఎం తో లాగిన్ అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ లైట్ ని యూజ్ చేయండి. ఎందుకంటే యూపీఐ లైట్ లేకుండా కూడా మనం చేయొచ్చు. అయితే యూపీఐ లైట్ అనేది నేను ఎందుకు చెప్పానంటే, సో మీకు ఒకేసారి ఇందులో ఒక 5,000 రూపీస్ మీ దగ్గర ఒకవేళ ఉన్నాయనుకోండి, ఒకేసారి ఇందులో యూపీఐ లైట్ లో 5,000 రూపీస్ వరకు మాక్సిమం యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రతిసారి ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి, సో దానివల్ల ప్రతిసారి మనకి యూపీఐ పిన్ ఎంటర్ చేసుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఆ హిస్టరీ అంతా ఉంచుకోవడం వల్ల అంత సేఫ్ ఏం కాదు. ప్రెసెంట్ మీకు సిచ్యువేషన్స్ అన్ని తెలుసు. కొన్నిసార్లు అనానమస్ అని చెప్పి ఇంకేదని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కూడా అవుతున్నాయి. కాబట్టి నేను యూపీఐ లైట్ ని మోస్ట్లీ సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా యూపీఐ లైట్ లో మాక్సిమం ఒక 5,000 రూపీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అంత లేకపోతే ఒక 1,000, 2,000, 3,000 ఆ విధంగా యాడ్ చేసుకోండి. సో ఏ విధంగా యాడ్ చేయాలంటే, ఈ విధంగా మీకు ఇక్కడ యూపీఐ లైట్ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశాను. నేను సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక 200 రూపీస్ అనేది ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకుని యాడ్ క్లిక్ చేసుకుని ఒక 200 రూపీస్ అనేది యూపీఐ పిన్ ఎంటర్ చేసుకుని యూపీఐ లైట్ లో యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూపీఐ లైట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ ఏదైతే ఆ అప్లికేషన్ ఉందో అందులో నేను బై ఆర్పీలోకి వెళ్ళి ఒక 200 రూపీస్ ఆర్డర్ అనేది జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ గో టు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ముందుగా చెప్పినట్లు ఒక బయ్యర్, ఐ మీన్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో మన దగ్గర తీసుకుంటున్నారో సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఆ విధంగా సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ మీరు గో టు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ చేయండి. డైరెక్ట్ గా మీరు ఏదైతే కనెక్ట్ చేస్తారో అది పేటిఎం లో అయితే పేటిఎం, ఫోన్ పే అయితే ఫోన్ పే కనెక్ట్ చేస్తే ఫోన్ పే లోకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత యూపీఐ లైట్ లో ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా యూపీఐ లైట్ తో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్ లోకి వస్తే కనుక, ఏది రష్ పే లోకి వస్తే కనుక ఇక్కడ మీకు చెక్, ఐ మీన్ క్లిక్ హియర్ ఆఫ్టర్ పేమెంట్ అని చెప్పి సెకండ్ పాయింట్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత వెయిట్ ఫర్ ద రిజల్ట్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా ఇఫ్ దర్ ఇస్ నో, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయండి ఒక 2-3 సెకండ్స్, 5 to 10 సెకండ్స్ అనేది వెయిట్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ ఆఫ్టర్ పేమెంట్ క్లిక్ చేశాను. యు ఆర్ ఆల్రెడీ ప్రాసెసింగ్ దిస్ ఆర్డర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒక 10 సెకండ్స్ అనేది వెయిట్ చేసుకున్న తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేస్తే కనుక ఈ విధంగా సక్సెస్ఫుల్ గా సిస్టమ్ అనేది చెకింగ్ అయిపోతుంది. ఆడిట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే 200 రూపీస్ మనం సెల్ చేసామో, అంటే లైక్ డైరెక్ట్ గా మనం 200 రూపీస్ అని పెట్టి మనం బై ఆర్పీ క్లిక్ చేసాము. సో దాంతో పాటు ఆ 200 వాడిచ్చిన బోనస్ 100 రూపీస్ అండ్ దాంతో పాటు 200 చేసినందుకు నాకు 8 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 308 రూపీస్ టోటల్ గా. ఇందులో మన బోనస్ వచ్చేసి 100 అండ్ మనం యాడ్ చేసిన 200 300 అయింది కదా. అండ్ దాంతో పాటు 200 కి 8 రూపీస్ ఇంట్రెస్ట్, ఈ విధంగా 308 రూపీస్ అనేది యాడ్ అయింది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద సెల్ ఆర్పీ క్లిక్ చేస్తాం అనమాట. సో సెల్ ఆర్పీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తొలి పేటిఎం యూజ్ చేశాను కాబట్టి బయింగ్ ఆర్పీకి, ఇప్పుడు కూడా నేను మోస్ట్లీ పేటిఎం మాత్రమే సెల్లింగ్, అంటే ఏదైతే బయింగ్ ఆర్పీకి యూజ్ చేశానో దాన్నే నేను ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ కి పెట్టుకుంటాను. దానివల్ల నేను కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఎవరైతే ఆ పర్టికులర్ అమౌంట్ తో బయింగ్ ఆర్డర్ అనేది రిక్వెస్ట్ చేస్తారో సో వాళ్ళకి మన ఆర్పీ అనేది సెల్ అయిపోయి మనకి బయింగ్ ఆర్డర్ అనేది సెల్లింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయ్యి మనకి అమౌంట్ ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఒకవేళ మీకు మైజియో ఆప్షన్ అనేది ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక మోస్ట్లీ అది ప్రిఫర్ చేయండి సెల్లింగ్ ఆర్డర్ కి. ఒకవేళ లేదనుకుంటే కనుక ముందు ఏదైతే బయింగ్ ఆర్డర్ కి యూజ్ చేస్తారో దాన్నే యూజ్ చేసుకోండి. సో నాకు మైజియో ప్రెజెంట్ అయితే యాక్టివేట్ లో కనిపించట్లేదు కాబట్టి నేను తొలి పేటిఎం యూజ్ చేశాను కాబట్టి బయింగ్ కి, ఇప్పుడు కూడా నేను పేటిఎం ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేశాను. ఈ విధంగా మీకు నార్మల్ అని చూపిస్తుంది అండ్ డీటెయిల్స్ వచ్చేసి యాక్సెప్టింగ్ ఆర్డర్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు పక్కన క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను, కంగారు పడద్దు. ఈ విధంగా నేను కనెక్ట్ చేసుకున్న తర్వాత సెల్లింగ్ ఆర్పీలో పేటిఎం ని సో ఆటోమేటిక్ గా ఒక 20 to 1 hour లో ఎవరో ఒకరు బయింగ్ ఆర్డర్ అనేది పెడతారు. సో దాని ద్వారా ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఎవరో 200 రూపీస్ అనేది బయింగ్ ఆర్డర్ పెట్టడం వల్ల నా దగ్గర ఉన్న వ్యాలెట్ లో 308 రూపీస్ లో 200 రూపీస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి నేను ఎంతైతే యాడ్ చేశానో అంత అమౌంట్ మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేసింది. మీరు చెక్ చేయొచ్చు అనమాట. నేను 200 రూపీస్ అని పేమెంట్ చేశాను కదా, 200 రూపీస్ అనేది మళ్ళీ నాకు వచ్చేసింది. అండ్ దాంతో పాటు ఇంకా నా వ్యాలెట్ లో ఒక 108 రూపీస్ అనేది ఉందన్నమాట. సో ఈ 108 కూడా ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే మళ్ళీ ఎవరైనా 110 రూపీస్ లేదంటే 100 రూపీస్ 108 రూపీస్ బయింగ్ ఆర్డర్ అనేది పెడితే కనుక నాకు మళ్ళీ సెల్ అయిపోయి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లోకి ప్రాఫిట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు మీరు వెళ్ళొచ్చు అనమాట బయింగ్ ఆర్పీలో. ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక 1000 రూపీస్ మీరు బయింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేస్తే కనుక 30 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూసుకోండి. లెవెల్ 4 మాత్రం క్రాస్ అవ్వద్దు. అండ్ ఇదనమాట ప్రాసెస్. ఈ విధంగా మీరు బయింగ్ ఆర్డర్ సెల్లింగ్ ఆర్డర్ చేసుకుంటారు. అంటే సపోజ్ ఫస్ట్ మీరు బయింగ్ ఆర్డర్ కంప్లీట్ చేశారు, ప్రాఫిట్ అనేది వచ్చింది, సెల్లింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేసుకొని విత్డ్రా పెట్టుకున్నారు. అయితే ఇంకొక విషయం, ఇక్కడ మీకు క్యాన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేయాలంటే
సపోజ్ మీరు ఒక 5,000 రూపీస్ తో చేస్తున్నారు అనుకోండి. సో 5,000 రూపీస్ తో మీరు చేసేటప్పుడు ఇది ఆల్రెడీ ఎనేబుల్ లో ఒకవేళ ఉంటే గనక మీరు బయింగ్ ఆర్డర్ అనేది పెడుతూ ఉంటారు. 1000 రూపీస్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే ఇందులో సెల్లింగ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ లో 1000 లేదంటే 100 ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మిస్క్లేనియస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ, అంటే అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్స్ లాగా ఉంటాయి కాబట్టి, సో నేను ఏం చెప్తున్నానంటే బయింగ్ ఆర్డర్ లో ఆల్మోస్ట్ 5,000 రూపీస్ కూడా మీకు అయిపోయిన తర్వాత, మీకు వాలెట్ లోకి 5,000 వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ లో సో మళ్ళీ మీరు పేటిఎం ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే ఒకేసారి మీకు 5,000 రూపీస్ క్రెడిట్ అయితే బ్యాంక్ అకౌంట్ లో బెటర్, కానీ 100 ఈ విధంగా క్రెడిట్ అయితే కనుక మీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యి మళ్ళీ అకౌంట్ ఫ్రీజ్ ఆప్షన్స్ ఇలాంటివి చెత్త ఉంటాయి కాబట్టి, సో నేనేం చెప్తానంటే 5,000 రూపీస్ మీరు యూపీఐ లైట్ లో యాడ్ చేసుకుని బయింగ్ ఆర్డర్ కూడా 5,000 రూపీస్ వరకు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మీరు సెల్లింగ్ ఆర్డర్ లో దాన్ని కనెక్ట్ చేసుకుంటే కనుక ఒకేసారి మీకు 5,000 లేదంటే 1,000 లేదంటే 2,000 లెక్క ఒకేసారి క్రెడిట్ అవుతాయి. సో దాని వల్ల మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ మీకు సేఫ్ గా ప్లే చేసుకోవచ్చు అనమాట. వాట్ ఐ మీన్ ఈస్ సేఫ్ గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5,000 రూపీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 5,000 రూపీస్ యూపీఐ లైట్ లో యాడ్ చేయడం, అంటే డైలీ ఒక 10,000 రూపీస్ వరకు 2 టైమ్స్ మాత్రమే యాడ్ చేయడానికి కుదురుతుంది యూపీఐ లైట్ లో. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు 5,000 రూపీస్ కి 150 రూపీస్ అనేది వస్తుంది. ఇంకొక 5,000 చేస్తే కనుక, అంటే ఆల్రెడీ మీరు చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి కదా మీ 5, అండ్ మళ్ళీ వాటితో మళ్ళీ యూపీఐ లైట్ యాడ్ చేసుకుని మళ్ళీ 5,000 చేస్తే కనుక ఇంకొక 150. టోటల్ గా డైలీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తే కనుక 300 రూపీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఇంకోసారి వీడియో చూడండి, అర్థం కాకపోతే. సో ఎర్న్ చేసుకోండి, ప్రతిరోజు కూడా మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకోండి అనమాట. అండ్ ఇంకొక విషయం, ఇదంతా చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ లో పైన బై ఆర్పీ కాయిన్స్ ఈవెంట్ రివార్డ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ డైలీ టాస్క్ అనమాట. మీరు ఒకవేళ 10 ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రాగా 10 రూపీస్ అనేది బోనస్ యాడ్ అవుతుంది. ఒకవేళ 30 చేస్తే 30 రూపీస్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ 50 రివార్డ్స్ అంటే 50 ట్రాన్సాక్షన్ చేస్తే 50 రూపీస్ రివార్డ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఎర్న్ చేసుకోండి. ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా ఎర్న్ చేసుకోండి. చాలా మంచి లుట్ అనమాట ఇది. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.